తెలంగాణ వ్యాప్తంగా యూరియా కొరతతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. యూరియా కోసం వ్యవసాయ సహకార సంఘాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. క్యూ లైన్స్లో చెప్పులు, ఆధార్ కార్డ్స్ పెట్టి నిరీక్షిస్తున్నారు. పరకాల వ్యవసాయ మార్కెట్లో యూరియా కోసం రైతులు బారులు తీరారు. యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం వరంగల్ నుంచి మా కరెస్పాండెంట్ తిరుపతి లైవ్లో జాయిన్ అవుతున్నారు. తిరుపతి, అసలు ఏంటి అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఎందుకు ఇంత కొరత వచ్చింది యూరియాకి? రైతులు ఇంత ఇబ్బందులు పడుతున్నా, ఎందుకు అధికారులు పట్టించుకోవట్లేదు అని రెస్పాండ్ అవుతున్నారా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత కనిపించినటువంటి పరిస్థితి నడుపుతుంది. ఈ నేపథ్యంలో రైతులంతా ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాల వద్ద పడిగాపులు కాసినటువంటి పరిస్థితి నడుపుతుంది. తాజాగా కొద్ది రోజులు చూసిన ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చెప్పులను క్యూ లైన్లో కావచ్చు, ఆధార్ కార్డును క్యూ లైన్లో పెట్టి యూరియా బస్తాల కోసం రైతులు పడిగాపులు కాసినటువంటి పరిస్థితి. ప్రజెంట్ ఇప్పుడు నేను పరకాల మండల కేంద్రంలోనూ పరకాల సంబంధించినటువంటి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం దగ్గర ఇక్కడ రైతులంతా కూడా చాలా ఎదురు చూసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయం నుంచి కూడా ఇక్కడ ఈ టోకెన్లు తీసుకొని యూరియా బస్తాల కోసం ఒక 4-5 రోజులుగా పనులు ఇచ్చిపెట్టి మొత్తం ఇక్కడే ఉన్నప్పటికీ కూడా బస్తాలు దొరకట్లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు పనులు మానుకొని ఇక్కడికి వచ్చి అనేక ఇబ్బందులు పడుతున్నాము, యూరియా బస్తాలు దొరకట్లేదంటూ కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి. నాకు అందుబాటులో కొంతమంది మహిళా రైతులు, అమ్మ ఏ ఊరు మీది, ఎందుకు వచ్చినావు ఇక్కడికి? సీతారాంపురం అయ్యా. పిండి బత్తాలకు వచ్చినాం, నిన్న మరిపోయాను, ఇవాళ వచ్చినాం. లేవంగా వస్తే ఇప్పుడు 2 ఇస్తాడు. ఇక చేసుకుంటే తినటోళ్ళం, లేకుంటే లేదా. ఇలా 300 కూలిడిచి పెట్టుకొని వచ్చినాం. 250 బత్తకు 300 అవుతాను ఇద్దరు రచ్చులకు అన్ని. ఎన్ని బస్తాలు పడతాయి? ఎప్పటి నుంచి తిరుగుతారు బస్తాల కోసం? 5-6 ఎకరాలున్నది. నిన్నటి బట్టి తిరుగుతాను. మొన్న నా కొడుకు వచ్చిపోయిండు, వానికి దొరకలే. ఇక ఇవాళ మేము ఉన్న ముగ్గురం వచ్చినాం పని ఇడిచి పెట్టుకొని. తల 2 ఇచ్చిండు, 2 ఇచ్చిండు. ఇక మళ్ళీ రేపు వస్తే రేపు నిన్ననే వచ్చినాం అంటాడు, ఎల్లుండి రాపు అంటాడు. ఇక ఈ 2 బత్తాలు వేసుకొని మేము ఏం చేయము సంసారం. ఆధార్ కార్డు, పాస్బుక్ లేకుంటే మళ్ళీ 100 రూపాయలు పెట్రోల్ పోసుకొని మళ్ళీ సీతారాంపురం ఉరికి మళ్ళీ తెచ్చిండు. మళ్ళీ తెచ్చినాకనే ఇచ్చిండు రాసుకొని. ఇక అంతవరకు దాకా అన్నీ నిల్చున్నాం. ఇది పరిస్థితి అయ్యా మాది. ఎందుకు వచ్చిన ఎన్ని బస్తాలు అవసరం ఉన్నాయి, ఏం చెప్తున్నారు? ఏమన్నా 10 బస్తాలు అవసరం ఉన్నాయి సార్. ఇప్పుడు 5-6 రోజులు తిరిగి లైన్ దొరకబట్టి ఇవాళ దొరికింది. ఇలా 2 రాసిండు. పట్టా పాస్బుక్ ఉంటేనే, ఆధార్ కార్డు ఉంటేనే రాస్తాను సారు. ఇప్పుడు 5 రోజులు బట్టి తిరుగుతాను. ఇలా దొరికి ఒక 2 బత్తాలు. కేసీఆర్ ఉన్నప్పుడు 10 సంవత్సరాల సంది ఒక బత్త వంగ మన ఇంటికి తెచ్చేసేది సార్ పైసలు ఇస్తే. ఈ పరిస్థితికి ఇట్లున్నది. నీకు ఎన్ని యూరియా బస్తాలు అవసరం పడితే ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది అనుకుంటారు? 4 ఎకరాలు సారు. 5-6 రోజులు బట్టి ఇప్పుడు లైన్ కట్టి ఇలా దొరికినాయి సారు. మరికొంతమంది రైతులు ఉన్నారు. అసలు ఎట్లా ఉంది యూరియా కొరత, ఎందుకు ఏర్పడుతుంది? అధికారులు చెప్తున్నారు ఎట్లా ఉంది, ఎందుకు పరకాల్లో చెప్పులు క్యూ లైన్లో పెట్టి కావచ్చు మొత్తం యూరియా బస్తాల కోసం వెయిట్ చేస్తున్నారు కదా, ఎన్ని అవసరం పడుతుంది, ఎందుకు ఇంత ఇబ్బంది పడుతుంది? సార్ ఇది అయితే దారుణం. కేసీఆర్ ఉన్నప్పుడు బాగానే దొరికినాయి. ఇప్పుడు చెప్పులు లైన్లు పెట్టే కాలం వచ్చింది. ఊరే గురించి మొత్తం షార్టేజ్ అంటారు, మండలంలో ఇస్తారు. మళ్ళీ ఈ మండలంలో వస్తే క్యూ లైన్ పొద్దాకా కష్టం చేసుకుంటాం. రోజుకు 1000 రూపాయలు మాకు, మేము గుంటు కొట్టుకుంటే. ఆ పని పెట్టుకొని ఇక్కడికి అచ్చుడు అవుతుంది. ఇక్కడికి వచ్చినా కానీ లాభం లేదు. అచ్చి మరిపోడు అవుతుంది, లైన్ ఎక్కువ ఉందని ఇటు తిరుగుతాను, వాటి పని చేస్తాను. ఇటు ఊరే బత్తాలు దొరుకుతుంది. ఎన్ని రోజులు తిరుగుతారు మీరు, ఏమంటున్నారు మరి అధికారులు? మేము 2 రోజుల నుంచి తిరుగుతాను. ఇవాళ కూడా మళ్ళీ పట్టబుక్కుంటేనే రాత్రంటే మళ్ళీ మరిపోడు అవుతాను. అట్లా ఎట్లా ఉన్నాయి మీరు చెప్పండి, ఎందుకు ఈసారి యూరియా కొరత ఏర్పడుతుంది, ఏమని చెప్తారు అధికారులు? అదే సార్, మరి ఎందుకు యూరియా ఎందుకు కొరత, ఎందుకు ఇట్లా షార్టేజ్ అవుతుందో? మన రైతులకు యూరియా బస్తాలు వేసుకుంటాం కదా, రైతులకు పంటలు పండేది. మరి ఎందుకు ఎక్కడ ఆగుతుందో ఎక్కడ పోతుందో తెలుస్తలేదు. మరి మాకు రైతులకు మాకైతే తెలియదు కదా, కొద్దిగా ఇబ్బంది పెడతాను. మేము నిన్నటి నుంచి వస్తున్నాం. ఇప్పుడే కొద్దిగా వర్షాలు, రాత్రే వర్షం పడ్డది మాకు. యూరియా బస్తాలు అవసరం ఉంటే కొద్దిగా దొరుకుతలేవు, షార్టేజ్ ఉంది. కొద్దిగా గవర్నమెంట్ కొద్దిగా దయచేసి కొద్దిగా ముందుగా రైతులకు అందించామని కోరుతున్నాం. పరకాలకు సంబంధించినటువంటి రైతుల అభిప్రాయం అయితే యూరియా బస్తాలకు సంబంధించి కూడా అందట్లేవు, దొరుకుతున్న ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మన రైతులు చూసిన కొంతమంది ఇలా పట్టా పాస్బుక్ కావచ్చు, ఆధార్ కార్డు తీసుకొచ్చిన తర్వాతనే మొదటగా ఆధార్ కార్డు అంటున్న తర్వాత మళ్ళీ పట్టా పాస్బుక్ అడిగి ఇట్లా అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. కేవలం 2 బస్తాలు మాత్రమే ఇస్తున్నారు రైతులు. ఇంట్లో మాటలు, ఏ ఊరు మీద ఎన్ని ఎకరాల భూమి ఉంది, బస్తాలు దొరుకుతున్నాయి ఏమంటున్నారు? మాదారం ఇప్పుడు 8 గంటలకు
ఏమన్నారు బస్తాలు ఇస్తారా ఏమంటారు? రెండు బస్తాలు మనిషికి ఒకటి. ఎందుకు తక్కువ రెండు ఇస్తున్నారు ఏమంటున్నారు? అదే ఇక 2 బస్తాల లైన్ తమ్ము పెడితేనే ఇస్తానంటారు. అది సరిపోతాయి మరి 2 బస్తాలు? సరిపోవు 4 ఎకరాలు ఉంది మాకు. ఇది మొత్తం కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రైతులంతా కూడా యూరియా బస్తాలు దొరకక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కేవలం ఈ రోజు 2 బస్తాలు మాత్రమే ఇస్తున్నారంటూ కూడా పరకాల రైతులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న ఇదే ప్రాంతంలో పరకాల వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో రైతులంతా కూడా క్యూ లైన్లో చెప్పులు పెట్టి అనేక పడిగాపులు వాడిచి యూరియా బస్తాల కోసం నిరీక్షణ చేసినటువంటి దృశ్యాలను చూసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు మార్నింగ్ కొంత లోడ్ వచ్చినప్పటికీ కూడా 1-2 బస్తాలు మాత్రమే ఇస్తున్నారు. యూరియా బస్తాల చాలా అవసరం ఉంటుంది. వరి నాట్ల కావచ్చు, పత్తికి సంబంధించి కూడా యూరియా అవసరం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకొని యూరియా కొరత లేకుండా చూడాలని రైతులు అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం చూడాలి ప్రభుత్వం నుంచి ఏమైనా స్పందన వస్తుందా, అధికారులు ఏమైనా చర్యలు తీసుకొని ప్రజలకు యూరియా కొరత లేకుండా చూస్తారా, లేదా ఎటువంటి చర్యలు తీసుకుంటారో సతీష్? డెఫినెట్గా అంటే తిరుపతి గతంలో ఎప్పుడో చూస్తే వాళ్ళం ఈ విత్తనాలప్పుడు కానీ విత్తనాల పంపిణీలప్పుడు కానీ లేదా యూరియా కొరత గురించి కానీ చాలా ఇబ్బందులు పడేవారు. కానీ చాన్నాలుగా ఇలాంటి సమస్య అయితే పెద్దగా వచ్చిన దాఖలాలు లేవు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇంత రిపీట్ అవుతుంది అనుకోవాలి? అంటే ఎక్కడైతే ఈ లోపం కనిపిస్తోంది? నిజంగా యూరియా కంపెనీస్ దగ్గర నుంచి అక్కడి నుంచి రావడంలో ఏమన్నా జాప్యం జరుగుతుందా? అసలు అధికారులు ఏం చెప్తున్నారు, ఏం క్లారిటీ ఇస్తున్నారు? ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా బస్తాల కొరత కనిపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి కేవలం 9 లక్షల మెట్రిక్ టన్నుల కేటాయింపు మాత్రమే జరిగినట్టుగా తెలుస్తోంది. అధికారులు మాత్రం మనకు తెలంగాణకు 12 లక్షల మెట్రిక్ టన్నుల కేటాయింపు ప్రతిసారి ఉండేది. కానీ ఈసారి రామగుండం దగ్గర యూరియా కంపెనీ దగ్గర కొంత సరఫరా నిలిచిపోవడం కావచ్చు, వేరే కేంద్ర ప్రభుత్వం కేటాయింపుల కారణంగానే తెలంగాణలో యూరియా కొరత ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైతులతో మాట్లాడుతూ కూడా గత 10 ఏళ్ళు కావచ్చు అప్పుడు ఎప్పుడు యూరియా కొరత కనిపించలేదు. కానీ ఈసారి ప్రజాపాలన రైతు రాజు అని చెప్పినటువంటి ప్రభుత్వం కూడా ఎందుకని యూరియా కొరతకు సంబంధించినటువంటి సమస్యను తీర్చట్లేదు రైతులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ రైతులంతా కూడా క్యూ లైన్లో వెయిట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొదటి నుంచి కూడా రైతులు మాత్రం ఈ ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా అనేక ఇబ్బందులు పడుతున్నాయి. ఇప్పటికైనా యూరియా కొరతకు సంబంధించినటువంటి అధికారులు స్పందించాలని చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో చూసినాం. ఇది మాదారం సంబంధించినటువంటి ప్రాథమిక వ్యవసాయ సంఘం దగ్గర టోకెన్లు తీసుకున్న తర్వాత ఒకరిద్దరికి 1 బస్తా 2 బస్తాలు మాత్రమే ఉంటారు. అది కూడా నిన్న డే అంతా వెయిట్ చేసి వారంతా చెప్పుల్లో క్యూ లైన్ పెట్టిన తర్వాత వారికి మాత్రమే ఈరోజు ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య సంబంధించి అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని చెప్పినటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రధానంగా అధికారులు మాత్రం కేంద్ర ప్రభుత్వం నుంచి కేటాయింపులకు సంబంధించినటువంటి దానిలో తక్కువ కేటాయించారు. అందుకోసమనే ఈసారి ఇలాంటి ఇబ్బందులు తలెత్తినట్టుగా అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజలేమో మాత్రం మొదటి నుంచి కూడా ఇబ్బంది పడుతున్నారు. కేవలం 1-2 మాత్రమే బస్తాలు ఇస్తున్నారు. ఇప్పటికైనా కొంత ఎంత ఉపయోగపడుతుందో వ్యవసాయం సంబంధించిన పట్టా పాస్బుక్, ఆధార్ కార్డుతో ఇవ్వాలని కూడా రైతులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. చూడాలి మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ప్రభుత్వం నుంచి కావచ్చు, కేంద్ర ప్రభుత్వం నుంచి యూరియా సంబంధించినటువంటి యూరియా బస్తాలను తక్కువగా వాడాలి, తక్కువగా వినియోగించాలని వారు సూచించినప్పటికీ కూడా మొదటి నుంచి రైతులు పత్తి సాగు చేయాలంటే, వరి సాగు చేయాలంటే కంపల్సరీగా యూరియా బస్తాలు అవసరం ఉంటుంది. కానీ ఈసారి ఆ ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున ఈ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల దగ్గరికి రైతులు వచ్చి క్యూ లైన్లో ఎదుర్కొన్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. కేంద్ర ప్రభుత్వం సంబంధించిన కేటాయింపుల కారణంగానే యూరియా కొరత ఉన్నట్టుగా అధికారులు చెప్పినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సతీష్. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.